మద్యం దుకాణాలకు విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ని అధికారిక జనాభా లెక్కల ప్రకారం ఆధారంగానే విధించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంచనా వేసిన జనాభా ఆధారంగా విధించడానికి వీల్లేదని తెలిపింది. 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో లిక్కర్ దుకాణాలకు విధించే ఆర్ఈటీని 35 లక్షలు మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో జనాభా 50,000 కన్నా ఎక్కువ ఉందని అంచనా వేసి ఓ బార్ రెస్టారెంట్కు ఎక్సైజ్ శాఖ అధికారులు 55 లక్షల ఆర్ఈటీని విధించడాన్ని తప్పుపట్టింది. ఆర్ఈటీ విధింపులో 2011 జనాభా లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత బార్ రెస్టారెంట్ యజమాని ఇచ్చిన వినతిపై 6 వారాల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించింది. 6 వారాల్లో ఉత్తర్వులు జారీ చేయడంలో విఫలమైతే పిటిషనర్ నుంచి 35 లక్షలు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. 55 లక్షలు విధిస్తూ కడప జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఈ ఏడాది అక్టోబర్ 25న జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మైదుకూరు మున్సిపాలిటీలో 50,000కు మించి జనాభా లేకపోయినా అధికారులు తమకు 55 లక్షల ఆర్ఈటీ విధించడాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీ వెంకటేశ్వర రెస్టారెంట్ బార్ లైసెన్స్దారు చిన్న మాదన్న గారి వెంకట సుబ్బయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు.